హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్పేస్ ఇంటీరియర్ గైడ్. ఫ్రెండ్స్, మరి టోటల్ అసలు ఇంటీరియర్స్లో కింగ్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఇంటీరియర్స్లో సింహభాగం అని చెప్పుకోవచ్చు. అదేంటి అంటే మాడ్యులర్ కిచెన్స్. ఈ మాడ్యులర్ కిచెన్స్ అంటేనే ఇంటీరియర్స్ అన్నిట్లో కూడా కొంచెం టిపికల్గా, కొంచెం లోడెడ్గా, అంటే పర్ఫెక్ట్గా ఎక్కువ ఆలోచించి చేయాల్సింది మాడ్యులర్ కిచెన్స్. మరి ఇట్లాంటి మాడ్యులర్ కిచెన్స్లో అసలు ఎన్ని రకాలు ఉంటాయి? వాటిల్లో మరి ముఖ్యంగా ఈ ఐలాండ్ కిచెన్స్, పర్టికులర్గా ఈ ఐలాండ్ కిచెన్స్ అంటే ఏంటి, ఈ ఐలాండ్ కిచెన్స్ని ఎక్కడెక్కడ చేసుకోవచ్చు, ఏ కిచెన్స్కి ఈ ఐలాండ్ కాన్సెప్ట్ అనేది సెట్ అవుతుంది, అండ్ ఈ ఐలాండ్ కిచెన్స్ వలన యూసేజెస్ ఏంటి, ఇలా ప్రతి పాయింట్ గురించి, ఐలాండ్ కిచెన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, ఈ మాడ్యులర్ కిచెన్స్ అనేది ఇంటీరియర్స్లోనే కింగ్ అని చెప్పచ్చు, అంటే సింహభాగం అని చెప్పచ్చు. అలాంటి మాడ్యులర్ కిచెన్స్లో ఈ ఐలాండ్ కిచెన్స్ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది దాంట్లో ఫస్ట్ పాయింట్, ఈ ఐలాండ్ కిచెన్స్ అనేవి అసలు ఎక్కడ చేసుకోవచ్చు, అంటే ఎలాంటి కిచెన్స్లో చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఏంటంటే ఐలాండ్ కిచెన్స్ అనేవి ఖచ్చితంగా ఓపెన్ కిచెన్స్లో మాత్రమే చేసుకోవచ్చు. అంటే కిచెన్స్లో రెండు రకాలు, ఒకటి క్లోజర్ కిచెన్, రెండోది ఓపెన్ కిచెన్. క్లోజర్ కిచెన్ అంటేనేమో కిచెన్లోకి వెళ్ళటానికి ఎంట్రన్స్ ఉండి నాలుగు పక్కల క్లోజ్ ఉన్నదాన్ని క్లోజ్డ్ రూమ్లో చేసేదాన్ని క్లోజర్ కిచెన్ అంటారు. అండ్ అలా కాకుండా డైనింగ్లోకి వచ్చే ప్లేస్ కానీ వేరే రూమ్లోకి వచ్చే ప్లేస్ ఇప్పుడు ఎంట్రీ ఏం లేకుండా మూడు పక్కనే వాల్స్ ఉండి ఒక పక్కన కంప్లీట్ ఓపెన్ ఉండేదాన్ని ఓపెన్ కిచెన్ అంటారు. సో ఇలాంటి ఓపెన్ కిచెన్స్లో 99% ఈ ఐలాండ్ కిచెన్స్ అనేవి సెట్ అవుతాయి. అఫ్కోర్స్ క్లోజ్డ్ కిచెన్లో కూడా చేసుకోవచ్చు, కానీ కిచెన్ రూమ్ అనేది చాలా పెద్దగా ఉండాలి, అది మర్చిపోకూడదు. అదే ఓపెన్ కిచెన్స్లో అయితే కనుక ఒక మినిమం సైజులో మాత్రం డెఫినెట్గా ఈ ఐలాండ్ కిచెన్స్ చేసుకోవచ్చు. ఇక సెకండ్ పాయింట్కి వస్తే, కిచెన్ సైజు ఎంత ఉండాలి? ఈ ఓపెన్ కిచెన్స్లో కిచెన్ సైజు ఎంత ఉంటే బాగుంటుంది డైనింగ్ కమ్ కిచెన్ అనే పాయింట్ విషయానికి వస్తే, సో ఈ ఐలాండ్ కిచెన్స్ అనేవి ముఖ్యంగా ఓపెన్ కిచెన్స్లో సెట్ అవుతాయి. అయితే ఈ డైనింగ్ ఏరియా ప్లస్ కిచెన్ ఏరియా, ఈ మొత్తం పొడవంతా కూడా కనీసం 20 అడుగులన్నా ఉండి, కిచెన్ వెడల్పు కనీసం 10 అడుగులన్నా ఉండి, అంటే 10 ఫీటు విడ్త్, లెంత్ వచ్చేసరికి డైనింగ్ కమ్ కిచెన్ లెంత్ వచ్చేసరికి 20 ఫీటు. ఇలా ఈ సైజు మినిమం ఉన్నట్లయితే కనుక ఈ ఐలాండ్ అనే కాన్సెప్ట్ బాగా సెట్ అవుతుంది. ఐలాండ్ టేబుల్ పెట్టుకోవడానికి బాగా సెట్ అవుతుంది, ఐలాండ్ కిచెన్స్ చేసుకోవడానికి సెట్ అవుతుంది. అయితే ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే, ఈ ఐలాండ్ కిచెన్స్ అనేవి వాటి వలన యూసేజెస్ ఏంటి, అసలు ఏ ఉపయోగాలు ఉన్నాయి? సరే, ఆ సైజు ఉంది, మనం చేసుకుంటాము అండ్ ఓపెన్ కిచెన్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాము, ఓకే, యూసేజెస్ ఏంటి? ఎన్ని యూసేజెస్ ఉన్నాయంటే నేను మీకు ఇప్పుడు చెప్తాను, చూడండి. పాయింట్ నెంబర్ 1, సో ఈ ఐలాండ్ కిచెన్స్ అనేవి కిచెన్కి ఎక్కడైతే ఎంట్రీ స్టార్ట్ అవుతుందో కరెక్ట్గా ఆ ఎంట్రీలో సెంటర్ లొకేషన్లో మనం డిఫరెంట్ షేప్స్లో సెంటర్ లొకేషన్లో మనం ఈ పెట్టుకోవచ్చు. అది ఫిక్స్డ్ ఐలాండ్ పెట్టుకోవచ్చు, మోబుల్ ఐలాండ్ కూడా పెట్టుకోవచ్చు. సో దీనివల్ల ఆ చుట్టూ మనకి కిచెన్కి ఎంట్రన్స్కి అటు లెఫ్ట్ అండ్ రైట్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 4 పక్కల కూడా స్పేస్ ఉంటుంది. చక్కగా ఎటు నుంచి ఎటైనా సరే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది పాయింట్ నెంబర్ 1. సో మీకు అవన్నీ కూడా పిక్చర్స్లో చూపిస్తూ ఉంటారు. అండ్ సెకండ్, ఇది కిచెన్ సైడ్ ఉన్న ఐలాండ్ ఆ షేప్లో ఏమవుతుందంటే మీకు విక్కర్ బాస్కెట్స్ పెట్టుకోవచ్చు, డ్రై ఐటమ్స్ లైక్ వెజిటబుల్స్, పొటాటోస్, ఆనియన్స్, సో ఇట్లా సో మెనీ డ్రై వెజిటబుల్స్ కానీ, బాటిల్ ర్యాక్స్ కానీ, స్టోరేజెస్ కానీ, ఇలా లేకపోతే కట్లరీ లాంటి స్పూన్స్, ఇలాంటివి పోర్క్, నైఫ్, ఇలాంటివన్నీ కూడా ఇటు డైనింగ్ టేబుల్కి దగ్గరలో మీకు ఇదంతా కూడా ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. స్టోరేజ్ అనేది పెరుగుతుంది. సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఈ ఐలాండ్స్లో డిఫరెంట్ షేప్స్ చేసుకోవచ్చు. ఒకటి హైట్ తక్కువలోను అండ్ ఇంకో షేపు హైట్ ఎక్కువలో చేసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తూ ఉంటారు. ఈ షేప్ వలన యూజ్ ఏంటంటే, చిన్నపిల్లలు దీని దగ్గర హైట్ తక్కువ దగ్గర మనం సిట్టింగ్ ఏర్పాటు చేసినట్లయితే అక్కడే కిచెన్స్లో మీకు సిట్టింగ్కి కానీ, చిన్నపిల్లలు డైనింగ్ చేయడానికి కానీ, సో మచ్ ఆఫ్ వర్క్ చేసుకోవడానికి అక్కడ యూజ్ అవుతుంది. పెద్దవాళ్ళకి ఇటు పక్కన హైడ్రాలిక్ చైర్స్ వేసుకొని కానీ
టేబుల్స్ మంచి టేబుల్ చైర్స్ వేసుకుని కానీ అక్కడ డైనింగ్ టేబుల్ లాగా కూడా దీన్ని వాడుకోవచ్చు. అండ్ ఇంకా ఫోర్త్ యూసేజ్ ఏంటంటే ఈ ఐలాండ్ కిచెన్స్ వలన ఫ్రంట్ లైటింగ్ అది ఫ్రంట్ డెకరేషన్ ఫ్రంట్ సైడ్ డైనింగ్ సైడ్ ఉన్నది లైటింగ్ డెకరేషన్ అది చేసుకోవచ్చు. ఆ కిచెన్కి చాలా మంచి లుక్ వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా సిక్స్త్ యూసేజెస్ ఏంటి అంటే సో దీన్ని ఫిక్స్డ్ ఐలాండ్ కింద వాడుకుంటే ఎక్కువగా యూరోపియన్ అండ్ అమెరికన్ కంట్రీస్లో సో ఈ ఐలాండ్ కిచెన్స్ని ఎక్కువ వాడతారు. అక్కడ ఏమవుతుందంటే ఫిక్స్డ్ ఐలాండ్ వాడి ఆ చిమ్నీ కానీ ఆ స్టవ్ కానీ ఐలాండ్ కిచెన్ అండ్ ఐలాండ్ స్టవ్ వాడి సో మనకంటే వాస్తు ప్రకారంగా ఈస్ట్ ఫేసింగ్ ఉండాలని అండ్ ఈశాన్యమే షింక్ ఉండాలని ఇలా రకరకాలుగా మనం ఇండియన్ సైకలాజికల్గా వాడతాము. అయితే మనం ఇక్కడ వాడకూడదని కాదు, కానీ అలా చేసుకున్నట్లయితే మీకు చూపిస్తూ ఉంటారు. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అరౌండ్ మొత్తం టేబుల్ చుట్టూ తిరుగుతూ కిచెన్ చేసుకోవటం కానీ కటింగ్ చేసుకోవటం కానీ వాష్ చేసుకోవటం కానీ చాలా బాగుంటుంది. ఈ సరౌండింగ్ ఉన్న కిచెన్ అంతా కూడా మీకు స్టోరేజ్కి హెల్ప్ అవుతుంది. ఇట్లా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కిచెన్ అంటే ఒక రూమ్లో బంధించినట్టుగా ఉండదు. ఇంకా యూసేజెస్ చెప్పాలంటే మీకు డైనింగ్ టేబుల్ పట్టే ప్లేస్ లేనప్పుడు దీన్ని డైనింగ్ టేబుల్గా కూడా చక్కగా వాడుకోవచ్చు. మన మెయిన్ ప్లాట్ఫామ్ని కుకింగ్కి వాడుకున్నట్లయితే సో ఇట్లా మనకి సో మెనీ యూసేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మరి మీ కిచెన్ ఎలా ఉంది, మరి మీ హౌస్ ఇంటీరియర్ ఎలా ఉంది? కాబట్టి ఈ కనపడే నెంబర్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలుసుకున్నట్లయితే మనం చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. అయితే ఎప్పుడు కలుస్తారు, ఎప్పుడు కలవాలి అంటే మొత్తం అయిపోయిన తర్వాత కలిసినందువలన చాలా తక్కువ యూసేజెస్ ఉంటాయి. మీరు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా, అంటే గోడలు కట్టేటప్పుడు కానీ లేదా అట్లీస్ట్ ఇంకా అంతకన్నా ముందు కానీ ఇంకా ప్లాన్ కాపీ రాగానే కూడా కలిస్తే ఎప్పుడు కలవాలి అనేది వీడియోస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కూడా మీరు స్టడీ చేయండి. ఇది చక్కగా మీకు ఈ ఛానల్ బాగా హెల్ప్ అవుతుంది. ఒక్క ఐలాండ్ కిచెన్స్ అనే కాదు, ఇంటీరియర్స్ అనే కాదు, ఇలా సో మెనీ వీడియోస్ ఉన్నాయి మీకు. ఇలా మీరు కలిసి ఒకసారి డిస్కస్ చేసుకున్న తర్వాత మీరు పెట్టే ప్రతి రూపాయికి అట్లాగే మీరు కష్టపడి చేసుకునే దానికి చాలా మంచి విలువ అండ్ మంచి ప్లేసు మంచి వాస్తు ఇలా అన్ని రకాలుగా మేము మీకు తోడుండి చేసి పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇంకొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరి ఉంటాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా స్పేస్ డిజైన్ షోరూమ్ని సంప్రదించండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.